వాటర్ ప్యూరిఫైయర్లు ఏరి కోరి సెలెక్ట్ చేసుకుంటాం కదా మనం పర్చేజ్ చేసేటప్పుడు ఏది కొనాలి ఆర్ఓ యూవి యూఎఫ్ ఇట్లాంటివి ఉండే మనం చూస్తూ ఉంటాం కదా ఆల్కలీన్ అని ఏవో మోడల్స్ మనం సెలెక్ట్ చేసి కొంటాము. కానీ అవి కొనుక్కున్నాక సరైన ప్రొవిజన్ ఉండదు ఫిట్ చేసుకోవడానికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నార్మల్ ఆక్వా డీప్యూర్ అనే వాటర్ ప్యూరిఫైయర్. ఇది ఆన్లైన్లో 5,000 రూపీస్కి దొరుకుతుంది అండ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. కస్టమర్స్ అంటే 80% ఆఫ్ ద కస్టమర్స్ బెస్ట్ రివ్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఇకపోతే ఒక 20% అది వాళ్ళకి ఏదో పర్సనల్ ఇష్యూస్ ఉండడం వల్ల లేదా ఇంకా కొన్ని మిషన్ల ఇష్యూస్ ఉంటాయి పక్కా, ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ డివైస్ కాబట్టి దానికి మనం ఏం చెప్పలేము. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ కస్టమర్కి నేను 9 months బ్యాక్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాలేషన్ నేనే చేశాను. సో నా నెంబర్ సేవ్ చేసుకొని మళ్ళీ అదే కస్టమర్ నాకు రిపీట్ కాల్ చేశారనమాట. ఏంటంటే బాబు ఇలా వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ అవ్వలేదమ్మా, ఇది 9 months అవుతుంది పెట్టి, నువ్వు జనవరిలో పెట్టినావు అని అన్నారు. అంటే నాకు గుర్తులేదు సరిగా. సరే అడ్రస్ చెప్తే మళ్ళీ వెళ్ళాను. చూస్తే విషయం ఏంటంటే ఇది ఆన్ అవ్వట్లేదు. రీజన్ ఏందబ్బా అని చెక్ చేస్తే ఎస్ఎంపిఎస్ ప్రాబ్లం వచ్చింది. ఎస్ఎంపిఎస్ అంటే మనకి ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్కి ఎస్ఎంపిఎస్ అనేది ఉండాలి కదా, అట్లా దీనికి ఒక ఎస్ఎంపిఎస్ ఉంటుంది. బేసిక్గా ఎస్ఎంపిఎస్లు అనేవి తొందర పోవు, కానీ వీళ్ళకి ఎందుకు పోయిందంటే వీళ్ళు ఇంట్లో ఆల్రెడీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చిందంట. రీసెంట్గా వాళ్ళ గీజర్ ఒకటి కాలిపోయిందంట. సో దాని ప్రాబ్లం వచ్చేసి వాళ్ళ టీవీ మీద కూడా పడింది. ఎల్ఈడి టీవీ అయితే ఎల్ఈడి టీవీ కూడా ఫెయిల్ అయిందంట. సో అదే రోజు ఈ మిషన్ కూడా ఆగిపోయింది. అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మిషన్ది ప్రాబ్లం అంటే అది ఎలక్ట్రికల్ డివైస్ కాబట్టి వేరే లోడ్ అనేది ఎస్ఎంపిఎస్ మీద పడింది అనమాట, హై లోడ్. సో దానివల్ల ఇది పోయింది. సో ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇదనే కాదు, ఆ ప్లేస్లో వేరే కంపెనీది ఉన్నా కానీ దాని ఎస్ఎంపిఎస్ అయినా ఫెయిల్ అవుతుంది. ఇకపోతే మెయింటెనెన్స్ అనేది పక్కా ఎవ్రీ 2 months ఒకసారి దాని లోపల ఉన్న స్పన్ ఫిల్టర్ అనేది మార్చుకోవాలి. నేను పెట్టి 9 months అవుతుంది, బట్ వీళ్ళు ఆ స్పన్ ఫిల్టర్ రీప్లేస్ చేయలేదు, అట్లనే ఉంచారు. నేను చెప్పాను కూడా స్టార్టింగ్లో, బట్ వాళ్ళు నడుస్తుంది కదా అనేసి నెగ్లెక్ట్ చేశారనమాట. సో మీరు అలాంటి తప్పులు చేయబాకండి. సో ఎవ్రీ 3 months కదా నడిచినా కానీ 3 months ఒకసారి పక్కా మీరు తీసేసి కొత్తది వేసుకోవడం వల్ల దాని లైఫ్ పెరుగుతుంది అండ్ మీకు ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇకపోతే ఇంకొక ప్రికాషన్ ఏంటంటే మీరు ఇక్కడ చూస్తున్న వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, ఇది ఎగ్జాక్ట్లీ ఎలక్ట్రికల్ బోర్డు పైనే పెట్టాల్సి వచ్చింది. రీజన్ ఏంటంటే వాళ్ళకు ప్రొవిజన్ లేదు. ఇటు పక్కన ఏమో స్టవ్ ఉంది, పైన గిన్నెల స్టాండ్ ఉంది, ఇటు పక్కన వాల్ ప్లేస్ లేదు. సో ఇక కంజెస్టెడ్గా ఉండి వాళ్ళు కమిట్ అయిపోయారు, అయితే ఇందులో అనేసి ఎలక్ట్రికల్ బోర్డు మీద పెట్టారు. ఒకవేళ ఇన్ కేస్ ఏమైనా వాటర్ లీకేజ్ ఉంటే డైరెక్ట్గా ఎలక్ట్రికల్ బోర్డు లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. అది ఇనిషియల్గానే నేను చెప్పాను, వాళ్ళు అగ్రి అయ్యారు. కాకపోతే అంటే లీకేజెస్ లేకుండా పెట్టినానా అనేసి చెప్పారు. మనం కూడా అట్లనే చేసాం. బట్ మనం చెప్పలేం కదా, 99% మనం వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వలేము వాటర్ కారవని. సో అట్లాంటివి మీరు చేయకండి.